ఆఫీసులలో జరుగుతున్న ఇల్లీగల్ రొమాన్సులలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఈ విషయం నేను చెప్పట్లేదు, యాష్లే మ్యాడిసన్ అని చెప్పి ఒక సర్వే సంస్థ రీసెంట్గా ఒక సర్వే చేసింది. ఇందులో మొత్తం 11 దేశాలలో మొత్తం మీద 13,000కు పైగా, అంటే దగ్గర 14,000 మందిని శాంపిల్స్ తీసుకుని, అంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే వాళ్ళ సర్వే ద్వారా వెల్లడించిన విషయం అనమాట. మొదటి స్థానంలో మెక్సికో 43%తో టాప్లో ఉందన్నమాట. అంటే మెక్సికోలో ఆఫీసులలో 43% మంది ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ లేకపోతే ఎక్స్ట్రా రొమాంటిక్ అఫైర్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నారు అనే దాని సంగతి బయటకు వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఇండియా ఉందన్నమాట. ఇండియా వచ్చేసి 40%తో సెకండ్లో ఉంది. యూఎస్, కెనడా ఇవన్నీ కూడా 30%, 29% ఇలా వీటితోని తర్వాతి స్థానాల్లో అలా కొనసాగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్లోబలైజేషన్ అండ్ ఏదైతే ఈ కోవర్కింగ్ కల్చర్ పెరుగుతున్న క్రమంలో వీటితో పాటుగానే ఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ లేకపోతే ఎక్స్ట్రా రొమాంటిక్ ఈ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉన్నవి. అండ్ దీనికి సంబంధించి ఈ సర్వేలలో పాల్గొన్న వాళ్ళల్లో, అంటే ముఖ్యంగా మన భారతదేశంలో సర్వేలో పాల్గొన్న వాళ్ళలో 51% మంది మెన్ ఈ విషయాన్ని అంగీకరిస్తే దగ్గర 36% మంది ఉమెన్ ఈ విషయాన్ని అంగీకరించారు. అవును, ఆఫీసుల్లో మాకు ఒక సెక్షువల్ పార్ట్నర్ లేదా ఒక రొమాంటిక్ పార్ట్నర్ ఉన్నారు అని. అయితే దీనికి గల కారణం ఏంటని కూడా చాలామంది కనుక్కోవడానికి ప్రయత్నించారు. అయితే ముఖ్యమైన దీనికి ఉన్న కారణాలలో ఒకటి ఏంటంటే, పని వేళలు ఎక్కువ శాతం ఉండడం. అంటే వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 8 అవర్స్ 9 అవర్స్ వరకే కాకుండా ఒక్కొక్కసారి 12 అవర్స్ దాకా ఆఫీస్లో ఎక్స్ట్రా టైమింగ్ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. అంటే స్లోగా ఎప్పుడైతే ఓవర్ వర్కింగ్, కొంతమంది ఎంప్లాయీసే ఉండి ఓవర్ వర్కింగ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పటికే చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళ మధ్య కొంచెం చదువు పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక కారణం అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకొక కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కువ శాతం ఆఫీస్లో ఎక్కువ ఒకరితో ఒకరు పని చేసుకుంటూ ఉంటారో తెలియకుండా అదే టైంలో ఒకరి మీద ఒకరికి ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది, ఒక ఆకర్షణ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అంటూ ఇంకొంతమంది ఉన్నారు. ఇవే కాకుండా ఇంకొన్ని ఏమంటున్నారు అంటే, ఎక్కువ పార్టీస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, మందు పార్టీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కూడా ఈ మందు ఏదైతే ఆ ఆల్కహాల్ ప్రభావం వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సర్వేలు చెప్తూ ఉన్నాయి. అండ్ దీనితో పాటుగా డ్రగ్ యూసేజ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చాలా కంపెనీస్లో కొంతమంది బయటికి వెళ్ళాక డ్రగ్స్ యూజ్ చేయడం, ఆ డ్రగ్స్ యూజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆల్కహాలే ఎక్కువ అనుకుంటే డ్రగ్స్ ఇంకెక్కువ ఉంటుంది. సో ఈ రెండింటి వల్ల తెలియకుండానే ఎక్కువగా వాళ్ళు ఇంటిమేట్కి గురయ్యి అండ్ దే ఆర్ క్రాసింగ్ దేర్ లిమిట్స్ అని కొంతమంది అని చెప్పి అంటూ ఉన్నారనమాట. సో ఇవి ఒక కారణాలు అయితే, మరి వీటితో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఇండియన్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందన్నమాట. ఇండియాకి సంబంధించి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో వాళ్ళు రీసెంట్గా ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో కూడా వాళ్ళు ఏదైతే సర్వే చేసిన వెంటనే వాళ్ళకి వచ్చిన నెంబర్స్ చూసిన తర్వాత వాళ్ళు కూడా షాక్కి గురయ్యారు. దగ్గర 1,00,000 శాంపిల్లు ఆఫీసులలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి 1,00,000 శాంపిల్స్ తీసుకున్నారు వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి. చేసిన తర్వాత అందులో దగ్గర 5,000 మందికి పైగా ఈ 5,000 మందికి పైగా ఉన్న వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ ఉందని కూడా తెలిసింది. ఎస్టీడీస్ కూడా వచ్చాయి కొంతమందికి అని కూడా, ఇవి కాకుండా ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా కొంతమందికి వచ్చాయని చెప్పి అన్నారు. ఎలా జరుగుతుంది ఏంటి, దీనికల్లా కారణం ఏంటంటే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఇష్యూస్తో పాటుగానే ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఈ ఓవర్ డ్రగ్ యూసేజ్ లేదా ఈ ఓవర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునే ఆ నిర్ణయాలు దాని తర్వాత జీవితాంతం వాళ్ళు బాధపడేలా చేస్తున్నాయి. 1,00,000లో 5,000 కదా అని చెప్పి చాలా తక్కువ అనుకుంటే పొరపాటు. అందులో ఒక్కరున్నా కూడా అది ఇంకా 10 మందికి ట్రాన్స్మిట్ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుంది. మనకి 'ఠాగూర్' సినిమాలో ఒక ఎగ్జాంపుల్ ఉన్నట్టు, ఒక మనిషి ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు మనిషి ఒక్కొక్కరు ఇంకొక ముగ్గురికి సాయం చేసుకుంటూ వెళ్తే ఎలా అయితే పెరుగుతుందో, అది సహాయం, అది పాజిటివ్. బట్ ఇది ఒక నెగటివ్. ఈ హెచ్ఐవి అనేది కూడా 5,000 మంది ఉందంటే, ఈ 5,000 మందికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 5,000 మందికి కూడా ఒక రిలేషన్షిప్లోనో లేకపోతే భార్యలో భర్తలో ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం మాట్లాడుకోవడానికి కొంచెం డీప్గా ఉన్న సబ్జెక్ట్ అయినా కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ వైఫ్కి లేదా వాళ్ళ హస్బెండ్కి లేదా వాళ్ళ బెటర్ హాఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకవేళ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఉంటే మళ్ళీ అది అక్కడికి పాకే అవకాశం, అంటే ఇది ఒక చోట ఆగిపోదు. సో అందుకోసం చాలామంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీని గురించి చాలా బాధపడుతున్నారు అండ్ వర్రీ అవుతున్నారు. అండ్ దీనికి సంబంధించి దీనికి తగ్గట్టుగానే
ఆఫీసులలో దీనికి సంబంధించి కొన్ని కొత్త పాలిసీస్ తీసుకొని రావాలి కార్పొరేట్‌లో అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. యూజువల్లీ ఈ కార్పొరేట్ సెక్టార్‌లో ఒక సిట్యుయేషన్ ఉంటుంది. ఏంటంటే పని మాత్రమే మీరు చేయండి. మీ ఎక్స్‌ట్రా రిలేషన్స్ అనేది మీ పర్సనల్ ఆఫీసులలో చేయకూడదనేది ఉంటుంది. సో, ఆఫీస్ బయట ఏం జరిగినా మాకు సంబంధం లేదని అంటూ ఉంటారు. కొంతవరకు అది కూడా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది గానీ, ఆఫీస్ బయట కూడా జరిగేది తప్పకుండా అది ఇండైరెక్ట్‌లీ ఆర్ డైరెక్ట్‌లీ ఆఫీస్‌లో మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ ఫేవరెటిజం అనేది లేకపోతే ఆ ఫేవరిజం అనేది తప్పకుండా అది రేపు మిగతా వాళ్ళ మీద ప్రభావం చూపుతుందని కూడా చాలామంది అంటూ ఉన్నారు. సో, ఈ విషయాలు ఇలా ఉంటే వీటికి వీళ్ళ రిలేషన్‌షిప్స్‌కి వీళ్ళు పెట్టుకునే పేర్లు కూడా చాలా విచిత్రంగా, డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా వరకు ఇంతకుముందు మనం అందరం వినే ఉంటాం. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ 90స్, 2000 ఉన్న కిడ్స్ వీళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది. ఏంటంటే అదే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేది ఇంతకుముందు కొంచెం ఆ మధ్య కాలంలో బాగా వినిపించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రిలేషన్‌షిప్‌లో ఉంటారు గానీ అది రిలేషన్‌షిప్ కాదు. అంటే ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం ఎక్స్‌ట్రా క్లోజ్‌గా ఉంటారు అనేది ఉంటుంది. సో, వాటిని మించి ఇప్పుడు కొత్త కొత్త షిప్‌లు బయటకొచ్చాయన్నమాట. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిట్యుయేషన్‌షిప్. ఈ సిట్యుయేషన్‌షిప్ ఏంటంటే దీనికి ఒక పేరంటూ ఏముండదు. అంటే వీళ్ళు ప్రేమలో ఉంటారంటే ప్రేమలో ఉండరు. అలా అని చెప్పి వీళ్ళేమన్నా ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారంటే అది కూడా కాదు. దీనికి ఏ పేరు ఉండదనమాట. సో, దీంట్లో ఈ సిట్యుయేషన్‌షిప్ అనేది ఎంతకాలం ఉంటుందనేది కూడా ఎవరికీ తెలీదు. ఈ సిట్యుయేషన్‌షిప్ ప్రకారం ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఒకరికొకరు కొంచెం ఎమోషనల్లీ కొంచెం కనెక్టెడ్‌గా ఉంటారు. బట్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోరు. లేదా వాళ్ళు పర్మనెంట్‌గా విడిపోవాలి అంటే ఒక టైం వచ్చిన తర్వాత విడిపోవాలనుకుంటారు. ఇక్కడ కూడా ఒకరికొకరు ఇబ్బంది లేకుండా విడిపోవాలి అనేది అనుకుంటారు. సో, ఇక్కడ కూడా వాళ్ళకి దొరికే ఒక పర్క్, ఒక బెనిఫిట్ ఏంటంటే దే కెన్ హావ్ ఏ లైక్ ఇంటిమేట్ సిట్యుయేషన్ అనమాట. ఇద్దరికి ఒకరికి చాలా దగ్గర సంబంధం, రొమాంటిక్ సంబంధం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఇంకొక షిప్ కూడా వచ్చేసింది. దాని పేరే నానో షిప్. ఈ నానో షిప్ ఉద్దేశ్యం ఏంటంటే దీనికి పేరుకి తగ్గట్టే నానో. నానో అంటే చాలా చిన్నది. ఆ పేరులోనే ఇందులో అర్థమైపోతూ ఉంటుందనమాట. దీనికి దీనికి కూడా ఏ పేరు ఉండదు. అలా అని చెప్పేసి సిట్యుయేషన్‌షిప్ లాగా కూడా కొన్ని రోజుల దాకా లేకపోతే కొన్ని నెలల దాకా ఏమి ఉండదు. ఇది జస్ట్ ఆ మూమెంట్‌లో అనిపించింది చేసేసాం అన్నట్టుగా ఉంటుందనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా పార్టీలో కలుసుకుంటారు. లేదా ఎక్కడో ఫ్రెండ్స్‌తో పాటు ఎక్కడో కలుసుకుంటారు. వాళ్ళకి ఒక రకమైన క్రష్ అనేది ఏర్పడుతుంది. అంటే సెక్సువల్లీ ఒకరికొకరు బాగా అట్రాక్టివ్‌గా కనబడతారు. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి ఆ రిలేషన్‌షిప్ కూడా ఉంచుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంకొక రిలేషన్‌షిప్ ఉంటుంది. ఆల్రెడీ ఇంకొక పెళ్ళయ్యో లేకపోతే ఒకరితోని సహజీవనం చేస్తున్నో లేకపోతే ప్రేమలో ఉంటనో ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ దీంతో పాటు ఎక్స్‌ట్రాగా ఆ మూమెంట్‌లో అనిపించింది అని చెప్పేసి వాళ్ళతో పాటుగా వెళ్ళి కొన్ని రోజులు గడపడమో అట్లా నడుస్తూ ఉంటుంది. మోస్ట్‌లీ ఇది వన్ నైట్ స్టాండ్ లాగా ఉంటుంది. అంటే ఆ రోజు ఆ రాత్రి వరకే అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదొక నానో షిప్ అని చెప్పి అంటూ ఉన్నారు. దీంతో పాటుగా ఇంకోటి సొల్యూషన్‌షిప్. ఈ సొల్యూషన్‌షిప్‌లో ఇంకొక మెట్టు ఎదిగి దాన్ని ట్రాన్సాక్షన్‌షిప్ అని కూడా అంటూ ఉన్నారు. ఈ సొల్యూషన్‌షిప్ అండ్ ట్రాన్సాక్షన్‌షిప్ ఈస్ నథింగ్ బట్ ఇందులో ఎమోషనల్ బాండింగ్ అనేది ఏముండదు. ఒకరికొకరికి మధ్యలో ప్రేమ అనేది ఏముండదు. పోనీ ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇదేమన్నా సిట్యుయేషన్‌షిప్పా అంటే సిట్యుయేషన్‌షిప్ కూడా కాదిది. దీనికసలు ఏ పేరు ఉండదు. దీనికి కనీసం ఒక ఎమోషన్ అనేది కూడా ఎక్కడా ఏది ఉండదు. దీంట్లో ఒక కేరింగ్ అనేది ఉండదు. నువ్వేమైపోయినా నాకనవసరం, నేనేమైపోయినా నీకనవసరం. కాకపోతే ట్రాన్సాక్షన్‌షిప్ అనేది ఎందుకొచ్చింది? లేకపోతే దీనికి సొల్యూషన్‌షిప్ అనేది ఎందుకొచ్చిందంటే, ఎవరైతే ఫైనాన్షియల్లీ కొంచెం తక్కువగా లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంటారో, వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి, వాళ్ళతో పాటు ఒక రిలేషన్‌షిప్‌ని పెట్టుకుంటారు. సో, ఆ రిలేషన్‌షిప్‌లో భాగంగా దే విల్ హావ్ సమ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఒకరి నుంచి ఒకరికి ఒక బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ వల్ల ఇంకొకరికి మనీ ట్రాన్సాక్షన్ లేదా మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఇలాంటి ఒక కొత్త షిప్స్ అనేది వస్తున్నాయి. దీంతో పాటుగా ఇంకొంచెం కొంతమందికి ఇది జుగుప్సాకరంగా అనిపించొచ్చు. కొంతమందికి ఇది జరుగుతుంది మాకు కూడా తెలుసు అనిపించుండొచ్చు. కాకపోతే నో వన్ నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది చాలా వరకు దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అదేంటంటే వైఫ్ స్వాపింగ్ లేదా పార్ట్నర్ స్వాపింగ్ లేదా హస్బెండ్ స్వాపింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ స్వాపింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పార్టీలు ఒక హైబ్రిడ్ పార్టీలు అనుకోవాలి వీటిని ఒక రకంగా. సో, ఈ పార్టీలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే లైక్ వాళ్ళ పార్ట్నర్స్‌ని స్వాప్ జేసుకోవడం. అంటే ఒకరి వైఫ్‌ని ఇంకొకరి వైఫ్‌తోని ఎక్స్‌చేంజ్ జేసుకోవడం. లేకపోతే ఒకరి హస్బెండ్‌ని ఇంకొకరి హస్బెండ్‌తోని ఎక్స్‌చేంజ్ జేసుకోవడం. దీన్ని ఒక పాజిటివ్‌గా దీన్నొక బ్రాడ్ మైండ్‌లో ఆలోచించాలి. ఇవన్నీ కామన్‌గానే ఉంటాయి. తెలియకుండా చేసేదానికన్నా తెలిసి చేస్తే బెటర్ గదా! అని జెప్పి ఇలాగా ఓపెన్‌గా దీన్ని జస్టిఫై జేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. అండ్ ఇలాంటి పార్టీస్ గూడా చాలా జరుగుతున్నాయి. అవి మనకు తెలియకుండానే మన భారతదేశంలోనే మన హైదరాబాద్‌లోనే గాని, బెంగుళూరులో గానివ్వండి, ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇవి ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి. మోస్ట్‌లీ ఎక్కువగా అంటే బాగా రిచ్
పీపుల్ ఎక్కువ ఇవి చేస్తూ ఉన్నారని కూడా కొంతమంది టాక్ వస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా పెళ్లి మీద చాలామందికి నమ్మకం కోల్పోతున్నారు. పెళ్లి అనేది మాకిష్టం లేదు. లేకపోతే ఒక సీరియస్ రిలేషన్‌షిప్ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మోసం చేయవచ్చు. లాయల్‌గా ఎవరు లేరు. అంతెందుకు నేనే లాయల్‌గా ఉండట్లేదు. మిగతా వాళ్ళ మీద నేను ఎలా పెట్టుకోగలుగుతాను? కాబట్టి ఈ రిలేషన్‌షిప్స్ గానీ, లేకపోతే ఈ పర్మనెంట్ ఒక ఒక గ్యారంటీ రిలేషన్‌షిప్స్ అనేవి గానీ, ఒక లాయల్టీ గానీ ఎక్స్‌పెక్ట్ చేయడం, ఇవ్వడం కుదరదు. అందుకోసం మేము ఇలా వెళ్తున్నాం అని చెప్పేసి చాలామంది ఈ జనరేషన్‌కి సంబంధించిన యూత్ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ దే ఆర్ జస్టిఫైయింగ్ థాట్. సో ఇప్పుడున్న ఈ పోకడలు చాలామందికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమందికి ఇది జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఇంకొంతమందికి మారుతున్న కాలంలో ఇలాంటివన్నీ సహజమే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అండ్ వీటితో పాటుగానే ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ మంది మ్యారీడ్ వుమెన్ గూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్, లేకపోతే వాళ్ళు ఇంట్లో ఎక్కువ వాళ్ళకి ప్రేమ దొరకకపోయేసరికి వాళ్ళు వేరే వాళ్ళని గూడా చూస్తూ ఉన్నారని జెప్పేసి బెంగుళూరు చెందిన ఒక సంస్థ గూడా పోయిన సంవత్సరం దీని గురించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. ఒక సర్వే రిలీజ్ చేశారు. సో ఇక్కడ దాంట్లో మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఆ యాప్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరైతే మ్యారీడ్ వుమెన్ ఉంటారో వాళ్ళకి ఎవరైతే ఒక రిలేషన్‌షిప్‌లో ఏదైతే వాళ్ళకి తక్కువ ఒక కేరింగ్ గాని, వాళ్ళకి ఒక అటెన్షన్ తక్కువ అనిపిస్తుందో, దే కెన్ చూస్ ద అనదర్ పర్సన్ ఆన్ దిస్ యాప్ అనేది ఆ యాప్ యొక్క ఉద్దేశ్యం. ఆ యాప్‌ని ఇప్పుడు నాకు తెలిసి బ్యాన్ చేస్తుంటారు. సో ఆ యాప్ ప్రకారం కూడా ఇలాంటి ఒక సిట్యుయేషన్ జరిగింది. దాంట్లో కూడా చాలామంది వుమెన్ అందులో వెళ్తూ ఉన్నారని. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భార్యాభర్తలు లేదా ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న ఒక కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఒక అన్యోన్యత, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన ఒక లాయల్టీ, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన ఒక ప్రేమ, ఒక అటెన్షన్ ఇది దొరకట్లేదు. వీటికి గల ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే, అతి పని ఒత్తిడి, లేకపోతే విపరీతమైన ధనదాహం, లేకపోతే ఇవన్నీ కాకపోతే ఎక్కువగా స్ట్రెస్‌కి లోనవ్వడం. వీటన్నిటి వల్ల ఇంటర్నల్‌గా ఇంట్లో గొడవలు జరగడం, ఒకరికొకరు దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల తెలియకుండానే వాళ్ళు బయట వాళ్ళకి మిస్ అవుతున్న ఏదైతే రిలేషన్‌షిప్ ఉందో దాన్ని వెతకడానికి వెళ్తూ ఉన్నారని కూడా ఒక సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో ఇది బయట జరుగుతుంది. పోనీ అన్ని చోట్ల ఇదే ఉందా అంటే కాదు. కాకపోతే ఈ పోకడనేది రాను రాను పెరుగుతూ ఉంది. సో అందుకోసమే దీన్ని చూసి వీటిని అర్థం చేసుకొని రానున్న రోజుల్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, అండ్ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎనీహౌ వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.